బుటెలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 29న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ నూతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. గవర్నర్ కోటాలో రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన 2 ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల గవర్నర్ తిరస్కరించడంతో ఈ అంశంపై ఈ భేటీలో మంత్రిమండలి చర్చించనుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంపులపై కేబినెట్ చర్చ జరపనుంది. ఈ 2 అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 29న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ నూతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. గవర్నర్ కోటాలో రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన 2 ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంతో ఈ సమావేశంపై ఈ భేటీలో మంత్రిమండలి చర్చించనుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంపులపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఈ 2 అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేబినెట్లో కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, ఈ నెల 29వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఇప్పటికే పలు అంశాలపై దీనిలో చర్చిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులకు డిఏతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలపై అయితే గవర్నర్ కోటాలో నియమించిన ఎమ్మెల్సీలను ప్రభుత్వం కేబినెట్ ఆమోదించి పంపినా కూడా గవర్నర్ రిజెక్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 29న జరగనున్న భేటీకి అయితే ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పైన చాలాసేపు చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అన్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలలో కుర్ర సత్యనారాయణ, అదేవిధంగా దాసోజీ శ్రవణ్ పేర్లను ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగింది. అయితే గవర్నర్ వాళ్ళిద్దరికీ కూడా ఆర్టికల్ 175 ప్రకారం వాళ్ళిద్దరికీ కూడా అర్హత లేదని చెప్పి తిప్పి పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే గవర్నర్ అయితే విమర్శిస్తా ఉన్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి కూడా, యాక్టివ్ పొలిటీషియన్లకు కూడా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణలో ఎందుకు గవర్నర్ అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని చెప్పి విమర్శిస్తా ఉన్నారు. మంత్రులు కానీ, ముఖ్యంగా కేటీఆర్ కానీ ఈ రోజు మీడియా సమావేశాల్లో విమర్శించడం జరిగింది. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పడం జరిగింది. గవర్నర్ తాను స్వయంగా ఒక రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి గవర్నర్ అయింది అని చెప్పి అసలు ఆమెకి అర్హత లేదు, గవర్నర్ గా కొనసాగే అర్హత లేదని చెప్పి కూడా కేటీఆర్ మండిపడతా ఉన్నారు. కావాలని రాజకీయ కక్షతోనే వీళ్ళిద్దరు అయితే ఎమ్మెల్సీ పేర్లను తిరస్కరించారని చెప్పి పేర్కొంటా ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్లు కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అక్టోబర్ 1 లేదా 2వ వారంలో ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొత్త పథకాలకు కూడా ఈ కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపుతుందా అనే ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. ఏదైనా కొత్త పథకాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టిందో కేసీఆర్ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మేనిఫెస్టోలో కంటే ముందు 1-2 అయితే పథకాలు ప్రవేశపెట్టాలి, ఆ ఎలక్షన్ లో ముందుగానే ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ లో 29వ తారీఖు జరిగే కేబినెట్ లో ఏదైనా 1-2 ప్రజాకర్షక పథకాలు కానీ ప్రవేశపెట్టే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి కూడా చెప్తారు. ముఖ్యంగా అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి డిఏ చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. డిఏ ఆ ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై గురుగా ఉన్నారు. అయితే ఎలక్షన్లు సమీపిస్తుండటంతో ప్రభుత్వం కూడా వీటిపై ఆలోచన చేస్తా ఉంది. డిఏ పెంపు నిర్ణయం కూడా కేబినెట్ ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా పలు పథకాలకు ఇప్పటికే ప్రవేశపెట్టే పలు పథకాలు కొన్ని ఇప్పటికే నత్తనడకగా సాగుతున్నాయి. ఆ పథకాల అమలు తీరుపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్లు ముందస్తు వస్తాయన్న నేపథ్యంలో గత 2 నెలల క్రితం ప్రవేశపెట్టినటువంటి గృహలక్ష్మి పథకం ఏదైతే ఉందో అదే కావచ్చు, అదే మైనారిటీ బంధు కావచ్చు, అదేవిధంగా బీసీ బంధు కావచ్చు, ఇట్లాంటి పథకాలు ఎక్కడ కూడా యాక్టివ్ గా అంటే ప్రజల్లోకి ఆ రోజైతే ప్రచార ఆర్భాటంగా తీసుకెళ్లారు కానీ ఎక్కడ కూడా రాని చెప్పి కూడా ప్రజలు కూడా విమర్శిస్తా ఉన్నారు. అయితే వాటి పనితీరును కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వారు ఎక్కువగా గవర్నర్ అంటున్న మాట ఏంటంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండకూడదు, అదేవిధంగా ప్రజాసేవలో కూడా ఎక్కువగా ఉండాలి. ఈ రెండింటి మీద ముఖ్యంగా క్యాబినెట్లో చర్చించి అలాంటి వర్గంలో ఉన్న వారిని ఎవరినైతే వాళ్ళని మార్చే అవకాశాలు ఏమైనా ముఖ్యంగా కనిపిస్తున్నాయా?
ప్రస్తుతం అయితే వాళ్ళ పేర్లే మరొకసారి పంపించాలా లేదా కొత్త పేర్లను అందులో చేర్చి పంపించాలా అనే ఒక డైలమాలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాకపోతే మొగ్గు మాత్రం మెజారిటీ మాత్రం వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన అయితే చేస్తా ఉన్నారు. అదేవిధంగా అంటే ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి 2-3 రోజుల సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ప్రభుత్వం ఏదైనా ఆలోచనలు కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మళ్ళీ తర్వాత క్యాబినెట్ లో కూడా విస్తృతంగా చర్చించే అవకాశం కూడా ఉంది కాబట్టి సో మారుస్తారా పేర్లను, లేదంటే ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఎమ్మెల్సీలుగా పదవి ఇస్తామని చెప్పి వీళ్ళకి ఏదో చెప్పడం జరిగిందో వాళ్ళు కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి సో వాళ్ళ పేర్లే మళ్ళీ ఇవ్వాలా, ఒకవేళ మళ్ళీ ఇస్తే అప్పుడు గవర్నర్ ఆమోదిస్తుందా తిరస్కరిస్తుందా, రాజ్యాంగ పరంగా ఎట్లాంటి హక్కులు ఉన్నాయి, మనకి న్యాయస్థానానికి వెళ్ళాలా సో అనే దానిపై ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా కేటీఆర్ కూడా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. మాకు సాధ్యమైన అంటే పాసిబుల్ వేస్ ఎన్నైతే ఉన్నాయో ఏ దారిని కూడా వదిలిపెట్టము, అన్ని రకాలుగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. అంటే దీన్ని బట్టి చూడొచ్చు మనము, అంటే మళ్ళీ ఇదే పేర్లు పంపిస్తారా లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా, ఇతర రాష్ట్రాల్లో ఇచ్చి ఇక్కడ తెలంగాణలో ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పి ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది మాత్రం ఒక ఉత్కంఠగా అయితే మారింది. మొత్తానికైతే చూసుకున్నట్టయితే ఈ ఎమ్మెల్సీల పేర తిరస్కరణ అయితే ఉందో వీటిపై ప్రధానంగా చర్చించి అదేవిధంగా డిఏ పెండింగ్ తో వీటిపైన చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది వారు. థ్యాంక్ యూ రాజ్ ఫర్ ది అప్డేట్స్.